సో గైస్ నేనైతే ఈరోజు నగాటోతోని ఫ్రీ స్టైల్ ప్లేయర్ తోనైతే 1v1 అయితే ఆడబోతున్నా. బ్రో మనోడు కాదు కానీ మనోడు మూమెంట్ అట్ట వస్తుందో నేను అడిగితే అనుకున్నా బ్రో. గ్లోవల్ నుంచి కొట్టాడు బ్రో, నాకు గ్లోవల్ నుంచి కొట్టాడు బ్రో. లేదు లేదు అసలు బుర్రా పాడి గేమ్ ప్లే మనోడైతే మాత్రం చాలా అంటే చాలా దగ్గర ఆడుతున్నాడు నగవటం. అరే బాయ్ కొట్టేసిండు బాయ్, అసలు వేరే లెవెల్ షాట్, అది చాలా క్లోజ్ రేంజ్ లో. ఇక్కడికి వెళ్ళొస్తాడా? ఒరే బాయ్, సో నేనైతే జోన్ లో ఎలిమినేట్ అవ్వడం జరిగింది. అండ్ ఓపీ ఇక్కడ పడలేదు బాయ్, ఓపీ 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 వేరే లెవెల్ షాట్. అరే పడట్లేదు మా యువల్ వేస్తున్నాడు, పడిపోయింది వేరే లెవెల్ షాట్, పెద్దగా పడింది. షార్ట్ కనెక్ట్ కావట్లేదు, యువల్ అనేది ఏదో ఒకటి అవుతుంది. సో ఇక్కడ చూసుకుంటే 6th రౌండ్ అయితే కొట్టేసినాము. సో గైస్ నేనైతే ఈరోజు నగాటోతోని ఫ్రీ స్టైల్ ప్లేయర్ తోనైతే 1v1 అయితే ఆడబోతున్నా. మీ అందరికి నగాటో తెలిసే ఉంటాడు, చాలా మంచి ఫ్రీ స్టైల్ ప్లేయర్. సో ఈరోజు చూద్దాం పీసీ వర్సెస్ మొబైల్ అండ్ అతను ఫ్రీ స్టైల్ ప్లేయర్. సో చూద్దాం. అండ్ నగాటో బ్రోని అయితే ఇన్వైట్ చేద్దాం ఫస్ట్ అయితే. సో నగాటో బ్రో కూడా వచ్చేసిండు. హలో నగాటో బాయ్. బాయ్ చెప్పు బాయ్. బాయ్ ఈరోజు స్క్రిప్ట్ లేదు ఏం లేదు బాయ్, డైరెక్ట్ 1v1 ఆడాలనుకుంటున్నా బాయ్ నీతో. ఆడేద్దాం బాయ్. సరే నేను పీసీ నువ్వు మొబైల్ కదా, ఏం కదా ఆడతావా? ఆడతా బాయ్, ట్రై చేస్తా. సరే 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 బాయ్. ఇంకొకటి రూల్ ఏంటంటే నీకు నార్మల్ రూల్సే, కస్టమ్ రూల్సే, కానీ ఇక్కడ ఏంటంటే ఒకవేళ మన ఇద్దరికి 7 vs 7 దాకా వచ్చింది అనుకో సిచ్యువేషన్, నువ్వు బ్యాక్ వచ్చేసి ఓకేనా? అలాగే నేను కూడా బ్యాక్ వచ్చేస్తా, నువ్వు కూడా బ్యాక్ వచ్చేసి. ఏమనుకుంటున్నావు, ఎవరు గెలుస్తారు అనుకుంటున్నావు? పీసీ కాబట్టి నువ్వే కొలుస్తావు. చూద్దాం బాయ్, చూద్దాం చూద్దాం. సరే రూమ్ అయితే క్రియేట్ చేస్తున్నా ఓకేనా? సో అస్సలు ల్యాగ్ లేకుండా రూమ్ అయితే క్రియేట్ చేసేసి మ్యాచ్లోకి అయితే వచ్చేసాం. అండ్ ఆపోజిట్లో నగాటో ఉన్నాడు. సో ఇక్కడ చూసుకుంటే మామ బ్రో గ్లూవల్ మూమెంట్ కానీ బ్రో మూమెంట్ కానీ ఎట్లుందంటే అసలు కనెక్ట్ కావట్లేదు మామ. ఇదో చూడడానికి షార్ట్స్ నేను చాలా ట్రై చేస్తున్నాను ఇక్కడ, బట్ అసలు ఏమీ కనెక్ట్ కావట్లేదు. అండ్ నేను కూడా మూమెంట్ చేయడానికి ట్రై చేస్తున్నా అతని ముందు, బట్ అతను మొబైల్ అయ్యండి కూడా చాలా బాగా మూమెంట్ ఇస్తుంది. సో నేను ఇక్కడ షాట్ ట్రై చేసినా మళ్ళీ పడలేదు. అరే బాయ్ కొట్టేసిండు బాయ్, అసలు వేరే లెవెల్ షాట్, అది చాలా క్లోజ్ రేంజ్లో. బాబా వేరే లెవెల్ షాట్. అండ్ నెక్స్ట్ రౌండ్ అయితే చూద్దాం. అండ్ ఇక్కడ చూసుకుంటే మామ సో బాయ్ని కొట్టడానికి చాలా ట్రై చేస్తున్నాను నేనైతే, ఏం కనెక్ట్ కావట్లేదు మామ. అతని మీదకి గాల్లోకే వెళ్ళిపోతుంది. అండ్ బాయ్ నాకు డ్యామేజ్ ఇచ్చిండు, హాఫ్ డ్యామేజ్ ఇచ్చిండు. సో యార్ హెల్త్ లేదు అసలుకే. సో రిపేర్ కిట్ వేసుకుందాం. అండ్ ఇప్పుడు రష్కి వెళ్దాం బాయ్ మీదకి. ఇక్కడికి వెళ్ళొస్తాడా? ఒరే బాయ్ ఇంకలా రే బ్రో చూసుకోలేదు బాయ్. ఇక్కడ స్కోర్ చూసుకుంటే 0-2 ఉంది. నేను ఒక్క రౌండ్ కూడా కొట్టలేకపోయినా, అది కూడా పీసీలో. బై చాలా రిగ్రెటింగ్ ఫీలింగ్ వస్తుంది నాకు. బట్ బై ఇక్కడ చూసుకుంటే లాస్ట్ జోన్ సిచ్యువేషన్ దాకా వచ్చినామే, మేము ఇద్దరు మూమెంట్ ఇస్తుంటూ బాయ్ మూమెంట్ ఇస్తున్నాడు. సో ఇక్కడ షార్ట్ కనెక్ట్ చేయడానికి ట్రై చేసిన, బట్ బాయ్ చాలా డ్యామేజ్ ఇచ్చేసింది నాకు. సో నేనైతే జోన్లో ఎలిమినేట్ అవ్వడం జరిగింది. అండ్ బై నాకు అర్థం కావట్లేదు ఎందుకు అట్లా అవుతుందో, బట్ సో నాకు అప్పుడే అర్థమైంది బై ఏంటంటే నాది సెట్టింగ్స్లోకి వెళ్ళి చూస్తే అది ఫుల్ కంట్రోల్లో ఉంది మామ, ఫుల్ కంట్రోల్లో ఉంది. సో అందుకే ఏం కనెక్ట్ కావట్లేదు అని అర్థమైంది. సో అదైతే సెట్ చేసుకున్నా డిఫాల్ట్కి. అండ్ ఇప్పుడు చూసుకుంటే ఈ రౌండ్ అయితే కంబ్యాక్ ఇంతమంది ఫిక్స్ అయిపోయినా. బాయ్ అసలు చాలా మూమెంట్ ఇస్తుందో అక్కడ చూడండి. బాయ్ గ్లూవల్ ప్లేసింగ్ కానీ లేదంటే ఆ షార్ట్స్ కానీ కొద్దిగా అబ్నార్మల్ కొడుతుండు బాయ్ అసలు షార్ట్స్ మాత్రం. సో ఇప్పుడు నేనైతే కంబ్యాక్ ఇద్దామని ఫిక్స్ అయిపోయినా. అండ్ బ్రో మీది క్రష్కి వెళ్తున్నా. ఓపీ 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 ఆ బాయ్ నించుండిపోయింది బాయ్ అనుకుంటూ నించొని కొడదాం అనుకుంటున్నా నాకు తెలిసి, బట్ నేనైతే కొట్టేసిన ఓపీ షాట్. అండ్ ఫస్ట్ రౌండ్ అయిపోయింది. అండ్ ఇక్కడ చూసుకుంటే స్కోర్ 3-1 అయింది. సో మామ ఈ రౌండ్లో నేను కూడా చాలా కాన్ఫిడెన్స్తో వెళ్ళినా కొడదామని. సో ఇప్పుడైతే కొడదాం గైస్. ఇక్కడ చూసుకుంటే బాయ్ లెఫ్ట్ సైడ్కి వెళ్ళి వచ్చింది. ఓకే. సో ఇక్కడ ఫైర్ బాయ్ పింగ్ వచ్చింది. ఓకే. సో బాయ్ ఇక్కడ మీదకి ఎక్కి కొట్టడానికి ట్రై చేస్తా. ఓపీ డ్యామేజ్ పడింది బాయ్. అండ్ ఓపీ ఇక్కడ పడలేదు బాయ్. ఓపీ 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 వేరే లెవెల్ షాట్ బాయ్, వేరే లెవెల్ షాట్ పడింది ఇక్కడ, ఎర్రగా పడింది. బాయ్ రెస్కి రావడానికి ట్రై చేసిండు, పడిపోయింది.
అండ్ ఇప్పుడు కొడితే 3/3 అయింది. నా దగ్గర నుంచి అయితే కమ్బ్యాక్ ఉండిద్ది. సో ఇక్కడ బాయ్కి చాలా డ్యామేజ్ చేసిన, 53 ఇచ్చిన అండ్ మళ్ళీ డ్యామేజ్ పడిద్ది మా ఆగు రష్కి రావట్లేడు బాయ్. అరే బాయ్ మిస్ అయిపోయింది జస్ట్ బా ఓపీ మళ్ళీ డ్యామేజ్ పడింది మామ. అరే బాగానే పడింది కదా అది 66 సంథింగ్. అరే బాయ్ వేరే లెవెల్ షాట్ ఇది, వేరే లెవెల్ షాట్ అసలు క్లోజ్ రేంజ్లో చాలా బాగా పడింది. ఇప్పుడైతే 3/3 ఉంది అండ్ ఈ రౌండ్ ఎవరు కొడతారో చూద్దాం మామ. నేనైతే కొట్టేద్దామని అనుకుంటున్నా ఈ రౌండ్ కూడా. బాయ్ అసలు మూమెంట్ చూడండి బాయ్, అతను మొబైల్లో ఏ రేంజ్లు ఇస్తుండో. అరే డ్యామేజ్ పడింది నాకు డ్యామేజ్ పడింది బ్రో. ఒరే మౌస్కి మైండ్ వచ్చి అది కిందికి కొట్టుకుంటుంది. అండ్ మామ ఇక్కడ స్కోర్ చూసుకుంటే బాయ్దైతే 4 రౌండ్స్ అండ్ నాది 3 రౌండ్స్. సో చూద్దాం మామ, ఈ రౌండ్లో కంబ్యాక్ ఇవ్వడానికి ట్రై చేసాం మనము. ఈ ఒక్క రౌండ్ కూడా చాలా వాల్యుబుల్ మనకి, ఎందుకంటే లాస్ట్ దాకా 7 versus 7 వస్తే డ్రా అయిపోద్ది. సో బై డ్యామేజ్ ఇచ్చిండు బై డ్యామేజ్ ఇచ్చింది. ఆగు జరుగుండు అదే బై నేను ప్యాక్ కూడా వేసుకోవాలి రే కొట్టని బై, అది గ్యాప్ ఉండే కదా. సరే బై ఈసారి అయితే కొడదాం, పక్కా కొట్టాలి మామ, పక్కా కొట్టాలి. అరే పడట్లేదు మామ, గ్లూవల్ వేస్తున్నాడు. బాబా పడిపోయింది మామ, వేరే లెవెల్ షాట్ రెడ్గా పడింది. ఒప్పి 4/4 మామ. సో మ్యాచ్ అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ అవుతుంది. 4/4 అండ్ ఇక్కడ నేను లాంగ్ నుంచి ట్రై చేస్తా అండ్ డెజర్ట్తోని వేరే లెవెల్ షాట్ పడింది మామ. ఒప్పి షాట్ అసలు చాలా బాగా పడింది, చాలా బాగా పడింది బై. ఇక్కడ నుంచి అసలు రౌండ్స్ ఇవ్వద్దని అనుకుంటున్నాను నేను బై, ఎందుకంటే బై 7 versus 7 అయ్యేటట్టుంది. ఒకటి అతను కొడుతున్నాడు, ఒక నేను కొడుతున్నా, ఒకటి అతను కొడుతున్నాడు, ఒక నేను కొడుతున్నా. బాలే బై ఇది బై, కొట్టాలి బై. అరే రే ఏం షాట్ బై అది, అసలు ఏం షాట్ బై. షెట్. సో మా ఇక్కడ స్కోర్ చూసుకుంటే 5/5 అనమాట. అండ్ 7th రౌండ్ నేను ఎట్లా కొడతా, అరే కొడదామని అనుకుంటున్నాను బై, ఈసారి పక్కా కొట్టాలనుకుంటున్నా బై. అసలు మూమెంట్ చూడండి బై, అతనిది అసలు కనిపిస్తుందా? అసలు మనం ఏం కనెక్ట్ చేయాలన్నా ఎనిమి అయితే కనిపించాలి కదా, ఎనిమి ఎక్కడ కనిపిస్తుందా? అక్కడ నాకు ఎనిమి కనిపించట్లేడు బై. అసలు ఆ మూమెంట్ వేరే లెవెల్ ఇస్తుండు మా, క్రేజీ మూమెంట్ ఇస్తుండు. సో ఒరే బై కొట్టేసిండు బై. అసలు నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు 6/5 మామ, నాకు అది కాదు అర్థం కాదు. ఒక మొబైల్ ప్లేయర్ పీసీలో నాకు చాలా అక్యురసీ ఉంటుంది మామ, నిజం చెప్పాలంటే. ఆ అక్యురసీ లేదు మామ ఇతనితో ఆడుతుంటే. అసలు బ్రో ఇచ్చే మూమెంట్కి నా ఏం కిందికి వెళ్ళిపోతుంది తెలుసా, అసలు స్టక్ అయిపోతుంది. బ్రోతో ఆడేటప్పుడు ఏం స్టక్ అయిపోతుంది కానీ అతని మీదకి వెళ్ళట్లేదు మామ. కొట్టడానికి షార్ట్ కనెక్ట్ కావట్లేదు, గ్లూ వాల్ అని ఏదో ఒకటి అవుతుంది. సో ఇక్కడ చూసుకుంటే 6th రౌండ్ అయితే కొట్టేసిన మామ, కానీ బాయ్ అయితే వేరే లెవెల్ ఆడుతున్నాం. ఇక్కడ 7/7 అవ్వద్దు. సో బాయ్ ఇక్కడ చూసుకుంటే 6/6 అండ్ ఈ 7th రౌండ్ 8th రౌండ్ కానీ నేను సింపుల్గా తీసేస్తే సో మ్యాచ్ అయితే క్లియర్ అవుట్ అయితే నేనైతే నగాటోని కొట్టేసినట్టే. అండ్ బట్ ఇక్కడ 7 అయ్యి మళ్ళీ అతనిది కూడా 7 అయితే మాత్రం చాలా డేంజర్ అవుతుంది. సో ఇక్కడ బ్రో రష్కి వస్తున్నాడు, ఓ సింపుల్ షాట్ పడింది మామ డెజర్ట్తోని, చాలా బాగా పడింది అసలు. గైస్ నేను ఇంకొక రౌండ్ కొడితే సరిపోద్ది మామ, ఇంకొక రౌండ్ కొట్టేస్తే సో మనమైతే గెలుస్తాము. బట్ ఇక్కడ మనం ఈ రౌండ్ కొట్టనీయకుండా చూసుకోవాలి. బ్రో అయితే మూమెంట్ ఇచ్చుకుంటూ ఆడుతుంది, ఈసారి ఇంకా మూమెంట్ ఎక్కువ. సో మనం కూడా ట్రై చేద్దాం బై. ప్యాక్ తీయాలి. సో బై ఇక్కడ చూసుకుందాం ఎట్లా. ఓ మై గాడ్ బై, డ్రానా రే బై. లాబీలోకి అయితే వెళ్తాం బై, ఒక్క నిమిషం మామ. వీడియో అయితే మొత్తం స్పాయిల్ అయిపోయింది, ఎవ్వరికి అర్థం కావట్లేదు. అరే బై నేనే గెలుస్తాలే అనుకున్నా బై, నిజం చెప్తున్నా నేనే గెలుస్తా అనుకున్నా. కానీ లాస్ట్ మూమెంట్లో ఆ షాట్ మాత్రం వేరే లెవెల్ కొట్టిండు బై. ఇప్పుడు నేను బ్రోని పిలుస్తా. అరే బై ఇందులో నెగిటివిటీ ఏం లేదు, బాయ్ చాలా బాగా ఆడిండు. ఒక మొబైల్ ప్లేయర్ అయి ఉండి పీసీ ప్లేయర్కి సమానంగా ఆడిందంటే అది చాలా గ్రేట్ మామ. చాలా ఫ్రీ స్టైల్తో ఆడిండు, అది కూడా మొత్తం ఫ్రీ స్టైల్ ఆడిండు. అతని బ్లూ వాల్ స్పీడ్ కానీ అదంతా పర్ఫెక్ట్ ఉంది. సో అదంతా మెయింటైన్ చేసుకుంటూ కూడా ఆడడం అంటే చాలా గ్రేట్ మామ. రూమ్లోనే ఉన్నాడు, ఇంకా మన రూమ్ అయిపోయింది కదా. సో ఇన్వైట్ చేద్దాం. ఓ నగాటో బై ఏం ఆడినావు తెలుసా అసలు.
సరే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు బై, లాస్ట్ కి నేను కొట్టేస్తా అనుకున్నా తెలుసా నిజంగా. అది లాస్ట్ ఏదో లో భయ్యా అలా కడిపించు. ఇంకా 7 vs 7 అయిపోయింది, ఏం చెప్పలేకున్నా బై. నాకు అర్థం కావట్లేదు, ఇంకా అక్కడికి మైండ్ ఫ్యూజ్ ఎగిరిపోయినాయి నాకు. చాలా బాగా ఆడినావు బై. అసలు నువ్వు మొబైల్ ప్లేయర్ అయ్యుండి ఆ మూమెంట్ కానీ ఆ గ్లూవాల్ స్పీడ్ కానీ ఏం వేస్తున్నావు బై. అసలు నేను పీసీలో కూడా అంత స్పీడ్గా ఏం తెలుసా. బా నైస్ బై, సూపర్ బై. థ్యాంక్ యూ బ్రో. సరే బై, సరే. నా ఫాలోవర్స్కి ఏమైనా చెప్తావు బై, సబ్స్క్రైబర్స్కి ఫాలోవర్స్కి? బ్రో మన ఛానల్కి అయితే అందరూ సబ్స్క్రైబ్ చేయండి, థ్యాంక్ యూ బై. సపోర్ట్ కూడా చేయండి.